సుగ్రీవేణ చ మే సఖ్యం లక్ష్మణేన యథా తథా. సుగ్రీవుడితో స్నేహం చేశావు, సుగ్రీవుడితో స్నేహం చేశావు అంటున్నావు. సుగ్రీవుడితో నా స్నేహం, లక్ష్మణుడితో స్నేహం ఎటువంటిదో అటువంటిది. లక్ష్మణుడు ధర్మాత్ముడు, అందుకని నా వెంట ఉంటాడు. సుగ్రీవుడు ధర్మాత్ముడు, నా వెంట ఉండడానికి అంగీకరించాను. ఇప్పుడు సుగ్రీవుడు నా తమ్ముడి స్థానం పొందాడు. నీ తమ్ముడైనా నువ్వు సుగ్రీవుణ్ణి తమ్ముడి స్థానంలో ఉంచుకుని నేను ఇచ్చిన మర్యాదను ఇవ్వలేకపోయావు, కాబట్టి అన్నగా చచ్చిపోయావు అంతే. ఈ మాట విని ఎంత ఏడవాలండి వాలి? ఆయన మాట్లాడితే రామచంద్రమూర్తి మాట్లాడడం అంటే అంత స్పష్టంగా ఉంటుంది. కాబట్టి దార రాజ్య నిమిత్తంచ నిశ్రేయస కరస్సమే, నేను ప్రతిజ్ఞ చేశాను, ఆయన రాజ్యాన్ని ఆయన భార్యని ఆయనకి ఇప్పిస్తాను అని నేను ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి ఇప్పుడు నువ్వు మరణిస్తే సుగ్రీవుడి భార్య సుగ్రీవుడికి దక్కుతుంది, ధార్మికం అవుతుంది. నీవు మరణించిన తరువాత రాజ్యము కూడా సుగ్రీవుడికి వెళ్ళిపోతుంది. నీవు బ్రతికుండగా సుగ్రీవుడి నీ పాదముల మీద పడి ప్రార్థన చేసినప్పుడు నువ్వు సరిగా ప్రవర్తించి ఉంటే నేను జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండేది కాదు. నేను నిన్ను చంపడం నువ్వు తెచ్చుకున్నటువంటి పరిస్థితి తప్ప నేను నిన్ను వెతికి చంపవలసిన అవసరం నాకు లేదు. ధర్మాన్ని నిలబెట్టడానికి నిన్ను చంపడం వినా మార్గం లేని స్థితిని నువ్వు కల్పించుకున్నావు. వాలి పరిస్థితిని ఎవరూ కల్పించుకోకూడదు. కాబట్టి రాముడు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఏమిటో తెలుసా అండి? తెలిసో తెలియకో చేసేసిన తప్పులకి రాముడేమండం, రామా ఎన్ని తప్పులు చేశానో తండ్రి, నా తప్పైపోయింది, నన్ను మన్నించని త్రికరణ శుద్ధిగా రామపాదముల మీద పడిపోతే ఆ పాపములన్నిటినీ మన్నించేస్తాడు రామచంద్రమూర్తి. ఆయన దయాగుణం కలిగినటువంటి వాడు రాముడు. కాబట్టి నీవు అలా ప్రవర్తించలేదు, అందుకని నిన్ను చంపవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతిజ్ఞాచమయా దత్త తదా వానర సన్నిధౌ ప్రతిజ్ఞాచ కథం శక్య మద్విదేనావ వివేక్షితం. నేనొకసారి ఆ వానరుల ముందు ప్రతిజ్ఞ చేశాను, సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నప్పుడు వాలిని వధిస్తాను అన్నాను. రామో దీర్ణాభిభాషతే, నాకు రెండు మాటలు తెలియవు కాబట్టి ప్రతిజ్ఞాచమయా దత్త తదా వానర సన్నిధౌ, నేను వానరుల సన్నిధిలో ఏ ప్రతిజ్ఞ చేశానో అది నెరవేర్చుకోవాలి. కాబట్టి నిన్ను చంపడం వినా నాకు మార్గం లేదు, అందుకని నీ మీద బాణం వేశాను, వేసి నిన్ను చంపాను. ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి అని అడుగుతావేమో. రాజభిర్ధృత దండాస్తు కృత్వా పాపాని మానవాః నిర్మలాః స్వర్గమాయాంతి సంతః సుకృతినో యథా. సత్పురుషుడైనటువంటి వాడు జీవితంలో ఏ పాపం చెయ్యనటువంటి వాడు స్వర్గాన్ని ఎలా పొందుతాడో, నువ్వు చేసిన మహాపాపానికి నా చేత దండన పొందేశావు కాబట్టి, రాజదండన పొందేశావు కాబట్టి నీ పాపం అక్కడతో పోయింది. ఇంకా పోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నేను నీకు ఉపకారం చేశానా అపకారం చేశానా? అయితే ఎన్ని కోట్ల జన్మలు నువ్వు ఈ పాప ఫలితాన్ని అనుభవించి ఉండేవాడివో, నేను తీసేశాను నా పాపాన్ని రాజదండంతో. నా బాణం వల్ల నీకు ఆ పాపం పోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెడుతున్నావు. ఎలా వెడుతున్నావో తెలుసా? పరమ సాధు పురుషుడు, పరమ భక్తి తత్పరుడు ఎలా వెడతాడో అలా వెడతావు. నువ్వేమన్నావు? నువ్వు పరాన్ముఖుడిగా ఉండగా ఎవరితోనో యుద్ధం చేస్తున్నప్పుడు నేను చాటు నుంచి నీ మీద బాణం వేశాను, అది తప్పని నువ్వు అన్నావు. ఇప్పుడు నేను నీకు ఆ ధర్మం చెప్తాను విను. నమే తత్ర మనస్తాపో నమన్యుర్హరి యూధప వాగురాభిశ్చ పాశైశ్చ కోటైశ్చ వివిధైర్నరాహ. మనుష్యులు వేరు, జంతువులు వేరు. మనుష్యుడు మనుష్యుడితో యుద్ధం చేసేటప్పుడు ఉండే ధర్మం వేరు, మనుష్యుడు జంతువుని వేటాడేటప్పుడు ఉండే ధర్మం వేరు. జంతువుతో చేసేది యుద్ధం అనరు, వేట అంటారు. జంతువుని వేటాడతారు, మనిషిని వేటాడరు, మనిషితో యుద్ధం చేస్తారు. అందుకే మనిషిని వేటాడరు కనుక మనిషి వెన్ను చూపిస్తే ఊరుకుంటారు. మనిషి ఆయుధం కింద పడిపోతే చంపరు, మనిషి నిద్రపోతుంటే చంపరు, మనిషి పరాకుగా ఉంటే చంపరు, మనిషి అన్నం తింటూ ఉంటే చంపరు, మనిషి భార్యతో కలిసి సుఖభోగంలో ఉంటే చంపరు. అదే జంతువు నిద్రపోతున్నా చంపేస్తారు, జంతువు పరాకుగా ఉన్నా చంపేస్తారు, జంతువు పరిగెడుతున్నా బాణం వేసి చంపుతారు. ఎందుకంటే జంతువుని చంపేటప్పుడు వేట, మనిషిని చంపేటప్పుడు యుద్ధం. యుద్ధానికి ధర్మం వేరు, వేటకి ధర్మం వేరు. అందుకే మనిషిని పట్టి చంపేటప్పుడు వల వేసి పట్టుకోరు, పాశం వేసి లాగి చంపకూడదు, కపటంతో చంపకూడదు. జంతువుని చంపేటప్పుడు వల వేసి పట్టుకోవచ్చు,
పాశం వేసి పట్టుకోవచ్చు, కపటంతో పట్టుకోవచ్చు, నిద్రపోతున్నప్పుడు పట్టుకోవచ్చు, నిద్ర లేచి ఉండగా పట్టుకోవచ్చు, మేత మేస్తుండగా కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, నిలబడినప్పుడు కొట్టచ్చు, పడుకున్నప్పుడు కొట్టచ్చు. ఏం చేస్తున్నా సరే వేటాడాలనుకున్నటువంటి రాజు జంతువుని కొట్టేటప్పుడు ఇలాగే కొట్టాలన్న నియమం ఏమీ లేదు. కాబట్టి చాటున మాటు వేసి బాణాన్ని వేస్తారు. దశరథ మహారాజు గారు వేయలా శబ్దభేద విద్యతో తెల్లవారకట్ట నీరు తాగుతుంటే ఏనుగు వచ్చిందనుకుని బాణం వేయలేదు, మరి చాటు నుంచి వేయలేదా? వేటాడేవాడు ఎప్పుడు సింహానికి ఎదురుగుండా వెళ్ళి వేటాడడానికి ఏం కూర్చోడు, ఏ పొదమాటనో కూర్చుని సింహం వచ్చింది అనుకుంటే వెంటనే సింహం మీద బాణప్రయోగం చేస్తారు. అంతేగాని ఆ సింహానికి ఎదురుగుండా వచ్చి యుద్ధం చెయ్యాలని నియమం లేదు. వేట అన్న పదానికి అర్థం ఏమిటంటే జంతువుని మనిషి కొట్టేటప్పుడు వేట, మనిషిని కొట్టేటప్పుడు యుద్ధ ధర్మం. నువ్వెవరు? వానరుడివి. నేనెవరు? నరుణ్ణి. నువ్వు జంతువు, నేను నరుడు. జంతువుని కొట్టేటప్పుడు మనుష్య ధర్మం పాటించమని నువ్వెవరు నాకు చెప్పడానికి ధర్మం? జంతువుని కొట్టేటప్పుడు వేట ధర్మం. నా ఇష్టం, ఎదురుగుండా నిలబడి కొడతా, పక్క నుంచి కొడతా, వెనక నుంచి కొడతా, పారిపోతుంటే కొడతా, వలేసి కొడతా, పాశం వేసి కొడతా, నిద్రపోతున్నా కొట్టేస్తా. ఎందుకు కొట్టేస్తానంటే నువ్వు జంతు శరీరంలో ఉన్నావు, నేను మనుష్య శరీరంలో ఉన్నా. ఇక్కడ యుద్ధ ధర్మం వర్తించదు. నీకు ధర్మాధర్మములు నీకు తెలియవు. అసలు నీకు ధర్మాధర్మాలు తెలిస్తే నీ కోడలు వంటి నీ మరదలితో నువ్వు సంగమించేవాడివే కాదు. అసలు ఏ ధర్మమో నీకు తెలియదు, ఏ ధర్మమో తెలుసుకుందామని నువ్వు ప్రయత్నించలేదు. నీకు తెలిసిన ధర్మం ఒక్కటే, నీకు పశుధర్మం ఒక్కటే తెలుసు. నీకు ఒంట్లో కండ కావరం ఉంది కాబట్టి దాంతో నువ్వు వెళ్ళి నీకేం కావాలంటే అది అనుభవించావు. ఆ పాపం అనుభవించవలసిన రోజు వచ్చింది, నా చేతి బాణంతో తెగటారిపోయావు. కాబట్టి చాట్నించి కొట్టావు, పరాన్ముఖుడవై కొట్టావు. నేనెవరితోనో యుద్ధం చేస్తుంటే కొట్టావంటాయేంటి? నాకు నేను పొందవలసిన ధర్మాన్ని, నేను పాటించవలసిన ధర్మాన్ని నేను ఎవరి పట్ల పాటించాలో అది మానేసి నీ పట్ల నేను పాటించాలి ధర్మాన్నని చెప్పడానికి నువ్వెవరు? శాస్త్రం ఏది చెప్పిందో అది ధర్మం, నువ్వు చెప్పింది ధర్మం కాదుగా. తత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రము ప్రమాణం. ఇదే నేను మీతో మనవి చేసింది. రాముడు ఎప్పుడు మాట్లాడినా శాస్త్రమే మాట్లాడతాడు, తన సొంత నిర్ణయాలు చెప్పడు రాముడు. ధర్మాన్ని నిర్ణయించినది శాస్త్రాలు నిర్ణయించేయి, స్మృతులు నిర్ణయించేయి. ఆ స్మృతులు నిర్ణయించినప్పుడు క్షత్రియులకి వేట ధర్మాన్ని నిర్ణయించాయి, యుద్ధ ధర్మాన్ని నిర్ణయించాయి. వేట ధర్మం జంతువుల పట్ల, యుద్ధ ధర్మం సాటి మనుష్యుల పట్ల. ఇప్పుడు నేను ఒక జంతువుని వేటాడేటప్పుడు పరాన్ముఖంగా ఉండగా కొట్టానా, ఎదురుగుండా కొట్టానా, పారిపోతే కొట్టానా? ఇవేవి నాకు అధర్మాన్ని తీసుకురావు. కాబట్టి నీవు నన్ను ఇలా కొట్టామేమని అడిగేటటువంటి అధికారమే నీకు లేదు. అసలు ధర్మం అన్న మాట ఎత్తే అధికారం నీకు లేదు. నువ్వు చాలా ధర్మాత్ముడవైనట్టు మాట్లాడుతున్నావు. కారణం ఏమిటో తెలుసా? నీకేమీ తెలియకపోవడమే కారణం. ఏవముక్తస్తు రామేణ వాలి ప్రవ్యధితో భృజం నదోషం రాఘవే దధ్యౌ ధర్మేధిగత నిశ్చయ ప్రత్యుమాచతతో రామం ప్రాంజలిర్వానరీశ్వర. ఈ మాటలు విన్నట్ట వాలి రెండు చేతులు ఎత్తి కన్నీటితో నమస్కారం చేశాట. అయ్యా, నేను ఎంత తప్పు మాట్లాడానో నాకు అర్థమైంది. రామా, మీరు ధర్మమూర్తి, రాశీభూతమైనటువంటి ధర్మం. ఇది తెలియక నేను ధర్మాత్ముణ్ణనుకుని మీరు తప్పు చేశారనుకుని నా నోటికొచ్చినట్టు వదరాను. అయినా మీరు మహానుభావుడు కాబట్టే మీరు ఒక మాట అన్నారు, నీ మీద నాకు కోపము లేదు, నువ్వు చచ్చిపోయావని నాకు బాధ లేదు, నా కర్తవ్యం పూర్తయింది అన్నారు. నేను ఇన్ని మాటలన్నా మీరు నా మీద ఎందుకు ఖేదపడలేదంటే అజ్ఞాని, ఏమీ తెలియనివాడు. వాడికి ఏ ధర్మం తెలిసని వాడు సరిగ్గా మాట్లాడతాడు, వాడికి ఏం తెలియదు. ఏమీ తెలియని వాడు మాట్లాడితే దానికి నేను చింతిస్తే నా స్థాయి తగ్గుతుంది. కాబట్టి వాడికి ఏమీ తెలియని వాడు మాట్లాడితే దానికి బాధ ఏమిటి? అందుకని మీరు బాధపడలేదని కూడా చెప్పారు. మీరు ఎంతటి ధర్మాత్మలో నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి అంజలి ఘటించి మీకు నమస్కరిస్తున్నానని ఒక్కసారి రామచంద్రమూర్తికి సాంజలి బంధకంగా నమస్కరించి ఆయన ధర్మాన్నంతటినీ శ్లాఘించారు. అది రామానుగ్రహం అంటే. కాబట్టి ఇప్పుడు ఎంతో సంతోషించారు. అని తత్రాపి కలుమే దోషం కర్తుం నర్హసి రాఘవ. రాఘవ, నన్ను క్షమించండి, నేను ఇలా పరిధి దాటి మాట్లాడినందుకు మీరు నన్ను క్షమిస్తే నా పాపాలన్నీ ఇక్కడితో సమసిపోతాయి, నేను సంతోషంగా ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతాను అని
నత్వాత్మానం అహం శోచే నతారాం నచ బాంధవాన్ యథా పుత్రం గుణశ్రేష్టం అంగదం కనకాంగదం.